యెహోషువ 24వ అధ్యాయము. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరికినీ షేకెములో పోగుచేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను అది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోకి దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తుల నుండి మీ తల్లిదండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం వద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కనులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినముల అరణ్యంలో నివసించితిరి. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసితిని. తర్వాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలులతో యుద్ధము చేసి మేము శపించుటకు బేయరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలామును మనవి విననలోనైతిని కనుక అతడు మిమ్మల్ని దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించితిని. మీరు యొర్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిల్గాషీయులు, హవ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులనిద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటలను పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవానందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి గీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న వారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదము గాక. ఐగుప్తు దేశమును అదాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించెదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడై మనస్సు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపజేయును. అనగా జనులు అట్లు కాదు, మేము యెహోవాననే సేవించెదము అని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరుకున్నందున మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అనగా వారు మేమే సాక్షులము అనిరి. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము కింద దానిని నిలువబెట్టి
జనులందరితో ఇట్లనెను ఆలోచించుడి. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాత్రికి వినబడెను కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు ఈ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములను వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడు అయిన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ సెరహులో అతనిని పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీల మన్యములోనిది, గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టబడితిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి చెందినప్పుడు ఎఫ్రాయిమీయులు మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టబడిరి.